హలో స్వామి, సస్పెండెడ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ రాజ్ కుమారే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాడని స్వామినాథన్ చెప్పాడు. ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? డాక్టర్ చంద్రిక ఆత్మహత్య చేసుకుందనే సంఘటనకి సంబంధించి ఆమె కుటుంబ సభ్యులు చంద్రిక ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని, ఇంటి సీసీటీవీ దృశ్యాలు తొలగించడం సందేహాస్పదంగా ఉందని కోర్టుని ఆశ్రయించగా. హలో రాజ్ కుమార్, నేను మిమ్మల్ని వెంటనే కలవాలి. సార్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు మెట్రో స్టేషన్ కి రాగలరా ప్లీజ్? వస్తున్నా. కన్ఫర్మ్ గా సార్ ఇంట్లో లేరని తెలుసా? షూర్ గా తెలుసు. ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్లారు. మాట్లాడండి. లేదు, పర్లేదు. హలో సార్, మీరు అడిగిన డీటెయిల్స్ అన్ని పంపించాను మీకు. సరే, ఓకే. ఇక్కడే ఇక్కడే. జామర్ తీసుకోండి. దీన్ని పట్టుకో. ఇవ్వండి. జంప్. జాగ్రత్త. అయ్యో, నాకేం తెలియదు సార్. నేను ఎప్పుడు చూడలేదు సార్. నన్ను నమ్మండి సార్. ఈరోజు సార్ ఎవరని కనిపెట్టాలి. రాజ్ కుమార్, బాగా వెతకండి. సార్, ఆ రోజు మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చి సార్తో గొడవపడింది సార్. వెంట ఆ డాక్టర్ కూడా ఉన్నాడు. అవును, ఇప్పుడు సడన్ గా మీ సార్ వస్తే ఏం చేస్తారు? ఏంటి రాజ్ కుమార్, పోలీసేలా భయపడితే దొంగని పట్టుకోవడం ఎలా? అది కరెక్టే. సరే, ఇదంతా చేస్తున్నారని కన్ఫర్మ్ గా తెలుసా? ఎస్ సార్. అమ్మాయి గురించిన ఎవిడెన్స్లన్నీ మనల్ని వెతకమంటున్నారనుకుంటున్నారా? మనతోటే ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఏంటండి ఇలా ఆలోచిస్తున్నారు? అది మాత్రమే కాదు, మనం వెతుకుతున్న అమ్మాయి హస్బెండే సార్ అనిపిస్తోంది. రాజ్ కుమార్, సార్ తన వైఫ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందని మాత్రమే చెప్పారు. కానీ ఆవిడ ఫోటో కూడా లేదు. అదే నాకు అనుమానంగా ఉంది. షాల్ట్.